హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఈ రెసిపీకి వచ్చేసి మనకు చాలా తక్కువ పదార్థాలతోటి మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసేసుకొని అది వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా, చపాతీ నైట్ డైలీ అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని కొద్దిగా మగ్గించుకోవాలి. అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, శనగపిండి కూడా వేసుకోవాలి. ఇక్కడ శనగపిండి వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే తక్కువగా తీసుకుంటే పిండి అనేది తగ్గించుకోండి. సో వీటన్నిటిని పిండి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనము చపాతీ పిండిని ముందే కలిపి పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చపాతీ పిండి కలిపేటప్పుడు దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే చల్లారబెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో పరోటాకు సరిపోయేటట్టుగా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా స్టఫింగ్ అనేది పరోటాకు ఎక్కువ పిండి క్వాంటిటీ కంటే స్టఫింగ్ ఎక్కువగా ఉంటే అది మనం పరోటా చేసినప్పుడు పూర్తిగా స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా పిండిని చేసేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసుకొని పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇది బాక్స్లోకి అయితే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పిల్లలు బాక్స్లోకి లంచ్కి అన్నం ఇస్తే సరిగ్గా తినరు. దట్టు వింటర్ అండ్ రెయినీ సీజన్లో అయితే అస్సలు తినలేరు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. అలాంటి అప్పుడు బాక్స్లోకి ఈ విధంగా చేసుకుంటే పరోటాలు చల్లగైన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కొంచెం పొడిపిండి వేసేసుకొని పరోటాలాగా ఒత్తుకోవాలి. పరోటా మరీ పల్చగా ఉండకూడదు. మనం ప్రెస్ చేసేటప్పుడు మరీ హార్డ్గా కాకుండా కొంచెం మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటే అప్పుడు పరోటా అనేది మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మనం పెట్టుకున్న మిశ్రమం బయటకు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఒత్తేసుకోవాలి. పల్చగా మాత్రం చేసుకోకూడదు, కొద్దిగా మందంగానే ఉంచుకోవాలి. అప్పుడే పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేడి చేసుకున్న పెనం మీదకి వేసేసుకొని నూనె వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మనం చల్లటి పరోటా అయితే నూనెతో కాల్చుకోవచ్చు. వేడిగా అప్పటికప్పుడు తినేది ఉంటే దీన్ని నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ బాక్స్లోకి మాత్రము అలా చేసుకునే వాళ్ళు మాత్రం నూనెతోటే కాల్చుకోండి. ఇది చిన్నపిల్లలకి బాక్స్లకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. చాలామందికి నైట్ పుల్కా చపాతీ తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా అదే కాకుండా ఈ విధంగా చేస్తే కూడా మనకు సైడ్ డిష్గా ఎలాంటి కర్రీ అనేది అవసరం ఉండదు. ఒక కప్పు పెరుగుతోటి 2 పరోటాలు తింటే మనకు స్టమక్ అనేది కూడా ఫుల్ అయిపోతుంది. చాలా హెల్తీ కూడా. సో ఇప్పుడైతే మనకు పరోటా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత పొరలుగా వచ్చింది. సో పిండి మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.